రాబోయే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జోరుగా డి అంటే డి అనేలా జరిగే అవకాశం ఉంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ముదురుతున్న మాటల తూటాల యుద్ధం అసెంబ్లీ సాక్షిగా మరింత వేడెక్కే అవకాశం ఉంది. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో అన్ని విధాలా నష్టపోయామని, జరిగిన వైఫల్యాలను ఎత్తి చూపించి ఉభయ రాష్ట్రాలు కలిసిన్నప్పుడు కంటే ఈ 10 ఏళ్లలో ఘోరమైన అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆ దిశగా పలు కామెంట్స్ కూడా చేశారు. దీనికి గట్టిగా ప్రతిదానికి కౌంటర్ ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ భవన్లో మంగళవారం కొన్ని కామెంట్స్ కూడా చేశారు. కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గులాబీ దళపతి కేసీఆర్ సభలోకి అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడంపై బీఆర్ఎస్ నేతల మధ్య కాక రాష్ట్రమంతా చర్చ జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా హాజరవుతారంటూ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పోయిన వారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన గులాబీ దళపతి తెలంగాణ భవన్కు వచ్చి పార్టీ నేతలతో మీటింగ్లో పాల్గొన్నారు. కృష్ణా జలాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజలను పరిరక్షించామని, ముందు కూడా అదే నిబద్ధతతో ఉంటామని నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. కృష్ణా జలాల వివాదంపై నల్గొండ జిల్లాలో వచ్చే వారం భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ వ్యూహానికి నువ్వా నేనా అన్నట్లు కేసీఆర్ కౌంటర్ ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 10 ఏళ్ల కాలంలో లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉన్న కేసీఆర్ నేడు మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో దర్శనమివ్వమన్నారు. కేసీఆర్ కూర్చున్న ఆ సీటులో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కనిపిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటిసారి ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి, అధికార దర్పంతో కేసీఆర్ కనిపించిన దృశ్యాలు ఈసారి పూర్తి విరుద్ధముగా సభలో కనిపించనున్నాయి. కేసీఆర్ను ఇబ్బంది పెట్టేలా రేవంత్ వ్యూహం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో ప్రాజెక్టుల రీడిజైన్, లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం, కమిషన్ల కోసం కకృతిపడి నాణ్యతను నామరూపాలు లేకుండా చేయటం, రాష్ట్రాన్ని కుప్పల తెప్పలుగా అప్పుల పాలు చేయడం వంటి మాటలతో కేసీఆర్ను ఇప్పటికే విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పెన్ను పేపర్ పెట్టి గత ప్రభుత్వ కేసీఆర్ పరిపాలనలోని వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు సీఎం రేవంత్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కనీసం ఆ ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని, కట్టిన 3 బ్యారేజీలు ఎందుకు ఉపయోగపడకుండా పోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్య ఫైర్ అయ్యారు. ఈ అంశాలన్నింటినీ రాబోయే అసెంబ్లీలో ఆధారాలతో ప్రస్తావించి కేసీఆర్ను, ఆనాటి ఇరిగేషన్ మంత్రిని పక్కా లెక్కలతో, ఆధారాలతో ఎండగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుంది అని సమాచారం. గత పాలనలోని వైఫల్యాలకు ప్రధానమైన వ్యక్తి కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేయాలనుకోవడం, దానికి ధీటుగా జవాబు ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో కేసీఆర్ నిలబడటం ఈ సమావేశాల్లో స్పెషల్గా చూడాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే వాడివేడి రాజకీయ చర్చలపైనే తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి ఉంటుంది. ఈ రాజకీయ చర్చల్లో భాగముగా ఓడేదెవరు, గెలిచేదెవరు, ఇక్కడ ఎవరి వాక్చాతుర్యంతో ఎవరు చట్టసభను ఏ డైరెక్షన్లోకి తీసుకువెళ్తారో, తమ నాయకులను ప్రొటెక్ట్ చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎవరిని దోషిగా చట్టసభలో నిలబెడతారు, ఇలాంటి వాటి చుట్టే రాజకీయ చర్చలు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతాయి. 2 రోజులు అసెంబ్లీలో చర్చించడానికి తాను సిద్ధమేనంటూ గులాబీ దళపతి కేసీఆర్ని రేవంత్ ఇప్పటికే ఉచ్చులోకి లాగారు. గులాబీ దళపతి కేసీఆర్ మాత్రం తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని అంతర్మదనంలో ఉన్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.